అందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఆగస్టు నెలలో 23, 24, 25 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. ఈ సింహరాశివారు ఈ నెలలో 5 పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే. ఈ వీడియో చూడండి. వీరి జీవితం ఈ నెలలో ఏ విధంగా సాగబోతుంది? వీరు వినబోయే 5 అతి పెద్ద శుభవార్తలు ఏమిటి? మరి ఏ పరిహారాలు చేయడం వలన వారికి ఇంకా మరిన్ని శుభఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి? ఈ పూర్తి అంశాలని కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెడితే, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పుబ్బ 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర 1వ పాదంలో జన్మించినవారు సింహరాశికి చెందుతారు. సింహాన్ని ఈ రాశికి చిహ్నంగా కీర్తించబడింది. అందువలన ఈ రాశివారు పర్వత ప్రాంతమునందు తిరగడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి అనేది సూర్యగ్రహ ఆధిపత్యంలో ఉంటుంది. సింహరాశివారు అంటే నిజంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగినవారు. వీరి హృదయం పెద్దది, ఆత్మవిశ్వాసం అపారంగా ఉంటుంది. ఒకసారి ఏదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే వెనక్కి తగ్గరు. వీరి ఆత్మవిశ్వాసమే వీరి ప్రధాన శక్తి. ఎవరైనా వీరిని ఆపాలని ప్రయత్నించినా చివరికి గెలిచేది సింహరాశివారే. వీరిని చూసే సరికి ఒక రాజసంగా కనిపించే ఆకర్షణ ఉంటుంది. మాట్లాడే తీరు, నడవడిక అంతా ఒక ప్రత్యేకతతో నిండి ఉంటుంది. వీరికి గౌరవం చాలా ముఖ్యం. ఎక్కడైనా అవమానం జరిగితే తట్టుకోలేరు. కాని గౌరవం ఇచ్చిన వారికి మాత్రం ప్రాణం ఇస్తారు. స్నేహితుల పట్ల వీరు నిజమైన రక్షకులు. ఒకసారి ఎవరినైనా తమ మనస్సులోకి తీసుకుంటే చివరి వరకు వారిని కాపాడటానికి కష్టపడి త్యాగం చేస్తారు. కాని నమ్మకద్రోహం చేసిన వారిని మాత్రం శాశ్వతంగా దూరం చేసేస్తారు. వీరికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. సమాజంలో, కుటుంబంలో అందరికీ ముందుండి దారిచూపే వ్యక్తులుగా ఉంటారు. వీరి మాటలో ఒక బలం ఉంటుంది. వీరి చూపులో ఒక వెలుగు ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సింహరాశివారు బయటికి ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా భావోద్వేగాలు కలిగి ఉంటారు. తమవాళ్ల కోసం మౌనంగా త్యాగం చేస్తారు. ఆ బాధను బయటకు చెప్పకపోయినా హృదయం మాత్రం మృదువుగా ఉంటుంది. జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా సింహరాశివారు చివరికి పైకి లేస్తారు, గెలుస్తారు. ఎందుకంటే వీరిని వెనక్కి లాగలేనిది వీరి ఆత్మవిశ్వాసం, దృఢనిశ్చయం. సింహరాశివారు సహజంగానే నాయకత్వ లక్షణాలతో జన్మిస్తారు. వీరు ఎంత ధైర్యవంతులో అంతే ఆత్మవిశ్వాసం కలవారు. వీరి మాటల్లోనూ, చర్యల్లోనూ ఒక సూటితనం ఉంటుంది. ఏం చెప్పాలో అదే చెబుతారు. ఎవరికీ నచ్చడానికి నటించరు. సింహరాశివారు ప్రతిభావంతులు. వీరి సంభాషణ తీరు ప్రత్యేకం. ఒకసారి మాట్లాడితే ఎదుటివారి హృదయాన్ని ఆకట్టుకుంటారు. వీరి దయ, ఓదార్పు అద్భుతమైనవి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ప్రతిష్ఠ, గౌరవం వీరికి ప్రాణం లాంటివి. జీవితంలో ఎల్లప్పుడూ ఉన్నత విలువలను పాటిస్తారు. వీరి వ్యక్తిత్వంలో నిజాయితీ, నమ్మకం, స్పష్టత స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే వీరిని నిజమైన స్నేహితులుగా అందరూ భావిస్తారు. సృజనాత్మకత వీరి రక్తంలోనే ఉంటుంది. కళల్లో, ముఖ్యంగా సంగీతంలో తరచూ తమ ప్రతిభను చూపిస్తారు. ప్రేమలో వీరు గాయమైన అనురాగం కలిగినవారు. తమ ప్రియమైన వారికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. సింహరాశి వారికి ఆత్మాభిమానం ఎక్కువే. కాని అదే వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పగలరు. ఎంతటి కష్టాలు వచ్చినా వీరి దృఢమైన సంకల్పం వారిని ముందుకు నడిపిస్తుంది. సామాజికంగా వీరి ఆకర్షణ ఎంతో గొప్పది. వీరి చుట్టూ ఉండేవారు ప్రేరణ పొందుతారు. కష్టపడి పనిచేసే స్వభావం వల్ల వృత్తిపరంగా ఎత్తులకు ఎదుగుతారు. వీరిలోని విశ్వాసం, స్వయం క్రమశిక్షణ వారిని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడతాయి. గ్రహబలంతో కూడిన రవి, కుజ, రాహు, గురు మహర్దశల్లో వీరికి విశేష యోగాలు కలుగుతాయి. ఈ సమయాల్లో వీరి జీవితంలో పెద్ద పెద్ద విజయాలు, అదృష్ట మార్పులు జరుగుతాయి. సింహరాశి వారికి ఈ రోజులు ఒక కొత్త ఆరంభంలా ఉంటుంది. గతంలో ఎదురైన ఇబ్బందులు, ఆందోళనలు క్రమంగా తగ్గబోతూ అదృష్టం కొత్త దారులు చూపబోతుంది. ముఖ్యంగా వ్యాపారంలో, ఉద్యోగంలో, కుటుంబ జీవితంలో ఒకేసారి అనేక శుభవార్తలు మీ ముందుకు రానున్నాయి. ఈ కాలంలో వ్యాపారస్తులకు సువర్ణ అవకాశాలు లభిస్తాయి. మీరు చేసే కొత్త ఆలోచనలు, వ్యూహాలు లాభాలను పెంచుతాయి. గతంలో మిగిలిపోయిన బకాయిలు చెల్లించబడతాయి. దాంతో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. కొత్త వ్యాపార భాగస్వాములు మీతో కలుస్తారు. దాంతో మీ వ్యాపార పరిధి మరింత విస్తరిస్తుంది. మీరు కొత్త టెక్నాలజీ, కొత్త పద్ధతులు ఉపయోగించడం ప్రారంభిస్తారు.
ఇది మీ ఉత్పత్తులకు, సేవలకు మరింత డిమాండ్ తీసుకొస్తుంది. మార్కెటింగ్ వ్యూహాల్లో మార్పులు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా మీరు వాటిని తెలివిగా పరిష్కరించి ముందుకు సాగుతారు. కొత్త మార్కెట్లలోకి ప్రవేశించే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఇది మీ వ్యాపారాన్ని మరింత బలపరుస్తుంది. పెట్టుబడులు కూడా మీరు అనుకున్నదానికంటే ఎక్కువ లాభాలను తెస్తాయి. మొత్తానికి ఈ నెలలో మీ వ్యాపారం గణనీయంగా ఎదుగుతుంది. లాభాలు పెరుగుతాయి, మీరు మానసికంగా ఎంతో సంతృప్తిని పొందుతారు. ఇదే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా శుభవార్తలు చేరతాయి. కుటుంబంలో ఉన్న అపార్థాలు తొలగపోతాయి. సన్నిహితుల మధ్య స్నేహం, ప్రేమ, అనుబంధం మరింత బలపడుతుంది. ఉద్యోగ జీవితంలో ఉన్నవారికి పదోన్నతి, జీతం పెంపు లేదా బదిలీ లాంటి మంచి వార్తలు వచ్చే అవకాశముంది. మొత్తానికి ఈ నెలలో మీరు వినబోయే 5 అతిపెద్ద శుభవార్తలు ఏమిటంటే: ఆర్థిక సౌఖ్యం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగంలో ఎదుగుదల, కుటుంబంలో ఆనందం, సన్నిహితుల విజయాలు. ఇవన్నీ మీ జీవితానికి ఒక కొత్త వెలుగుని తెస్తాయి. ఈ శుభఫలితాలు మరింత బలపడాలని కోరుకుంటే చిన్న చిన్న పరిహారాలు చేయడం మంచిది. ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి నీళ్లు అర్పించండి. హనుమాన్ చాలీసా చదవండి లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపించండి. పేదలకు అన్నదానం చేయండి. ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలపరుస్తుంది. గోచర ఫలితాలను చూసుకుంటే సింహరాశి వారికి లగ్నంలో కేతువు ఉండటం ఒక ప్రత్యేకమైన స్థితి. లగ్నం అంటే మన శరీరం, మన ఆలోచనలు, మన వ్యక్తిత్వం. కేతువు అక్కడ కూర్చుంటే అది మనస్సులో ఒక విచిత్రమైన విరక్తి, ఆత్మచింతన కలిగేస్తుంది. బయటకి ఎంత ధైర్యంగా కనిపించినా లోపల ఏదో తెలియని ఖాళీ భావం వెంటాడుతుంది. ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ పెరుగుతుంది. దైవభక్తి, యోగా, ధ్యానం లాంటి వాటి పట్ల సహజంగా ఆసక్తి వస్తుంది. ఇలాంటి స్థితిలో సంబంధాలలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కుటుంబంలో లేదా దాంపత్యంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశముంటుంది. మానసికంగా ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటివి కలిగించవచ్చు. కానీ అదే సమయంలో కేతువు లగ్నంలో ఉండడం వలన ఒక గొప్ప ఆత్మబలం, అంతర్దృష్టి లభిస్తుంది. ఈ స్థితి వారిని భౌతిక జీవితంలో కాకుండా ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపిస్తుంది. ఈ సమయంలో పరిహారంగా గణపతి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం చాలా శుభప్రదం. కేతువు శాంతి కోసం దుర్గాదేవి లేదా కాళీమాత పూజ చేయవచ్చు. నల్ల మరియు గోధుమ రంగు కుక్కలకు ఆహారం పెట్టడం, శనివారం నాడు ప్రత్యేక పూజలు చేయడం మంచి ఫలితాలను ఇస్తాయి. లగ్నం అంటే మన జీవితం, మన శరీరం, మన ఆత్మవిశ్వాసం. అక్కడే రవి, చంద్రులు కలిసి ఉంటే అది ఒక ప్రత్యేకమైన యోగం. రవి అనేది సింహరాశివారి అధిపతి కాబట్టి లగ్నంలో రవిచంద్రులు ఉండడం వలన వీరికి సహజంగానే ఒక రాజసిక స్వభావం, నాయకత్వ గుణం, ప్రతిష్ఠ పెరుగుతుంది. ప్రజల మధ్య వీరి మాటకు విలువ పెరుగుతుంది. రవి కాంతి వలన ధైర్యం, అధికారం వస్తాయి. చంద్రుని కాంతి వలన సున్నితత్వం, ఆలోచన శక్తి, మానసిక ప్రశాంతత వస్తాయి. ఈ రెండు కలిస్తే వీరు ఒకేసారి కఠినంగా కూడా, మృదువుగా కూడా వ్యవహరించగలరు. సమాజంలో పేరు, ప్రతిష్ఠ, గౌరవం పెరుగుతుంది. కానీ ఒక విషయం గమనించాలి: రవి చంద్రులు కలిస్తే అమావాస్య యోగం ఏర్పడుతుంది. దీనివలన కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం తగ్గపోవడం, మానసిక ఒత్తిడి పెరగడం, కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు జరగడం జరుగుతుంది. అంతర్మథనం ఎక్కువగా ఉండటం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం లేదా తొందరపాటు తప్పులు చేసే అవకాశముంటుంది. అయితే సరైన ఆధ్యాత్మిక దిశలో మనస్సు పెట్టుకుంటే ఈ స్థితి వారిని గొప్ప నాయకులుగా, సలహాదారులుగా, గౌరవనీయులుగా నిలబెడుతుంది. వీరి మాటలు ఇతరులకు మార్గదర్శకం అవుతాయి. పరిహారంగా ఆదివారాల్లో సూర్యనారాయణ స్వామి పూజ చేయడం, ఉదయాన్నే సూర్యోదయ సమయంలో జలార్పణం చేయడం, పాలు కలిపిన నీటిలో స్నానం చేయడం చాలా శుభప్రదం. అలాగే పౌర్ణమి రోజున చంద్రుని దర్శనం చేసి గంగాజలంతో ఆరాధన చేస్తే మానసిక ప్రశాంతత వస్తుంది. రెండవ ఇల్లు అంటే కుటుంబం, వాక్చాతుర్యం, సంపద, ఆస్తి, విలువలు. ఈ స్థానం చాలా ముఖ్యమైనది. అక్కడ కుజుడు ఉంటే ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కుజుడు ధైర్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. అందువల్ల మీరు కుటుంబ ఆస్తి విషయాల్లో గట్టి పట్టుదలతో ముందుకు వెడతారు. సంపద సంపాదించాలన్న ఆరాటం పెరుగుతుంది. వాక్చాతుర్యంతోనే ఇతరులను ప్రభావితం చేసే శక్తి వస్తుంది. సొంత కృషితో డబ్బు సంపాదించగల శక్తి ఉంటుంది. కుటుంబంలో మీరు ఒక నాయకుడి పాత్రలో ఉంటారు. కానీ జాగ్రత్తలు కూడా ఉన్నాయి. కుజుడు అగ్నితత్వ గ్రహం కాబట్టి వాక్సమయంలో కొంచెం కఠినంగా మాట్లాడటం, కోపంతో కుటుంబ సభ్యుల మనస్సు గాయపరచడం జరుగుతుంది. అనవసర వాగ్వాదాలు, తగాదాలు కలగవచ్చు. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు వస్తాయి. మాటల వల్లే సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. ఈ స్థితి వలన మీరు ధైర్యంగా సంపద కోసం ప్రయత్నిస్తారు కానీ కొన్నిసార్లు డబ్బు కోసం ఎక్కువ రిస్క్ తీసుకోవడం జరుగుతుంది. అప్పు చేసి పెట్టుబడులు పెట్టడం, ఆస్తి సంబంధ సమస్యలు రావడం కూడా సంభవిస్తుంది. మొత్తానికి రెండవింట్లో కుజుడు ఉన్నప్పుడు మీరు సంపాదించడంలో బలంగా ముందుకు సాగుతారు. కానీ మాటలలో మృదుత్వం,
ఆర్థిక విషయాల్లో సహనం చాలా అవసరం. పరిహారంగా మంగళవారం రోజున హనుమాన్ పూజ చేయడం, కుక్కలకు ఆహారం పెట్టడం, ఎర్ర గజ్జెలు దానం చేయడం చాలా శుభప్రదం. అలాగే కోపాన్ని నియంత్రించి మాటల్లో మాధుర్యం పెంచుకోవడం తప్పనిసరి. 7వ ఇల్లు అంటే భార్యాభర్తలు, వివాహ జీవితం, భాగస్వాములు, వ్యాపార ఒప్పందాలు, సామాజిక సంబంధాలు. అక్కడ రాహు ఉంటే ఫలితాలు గాజంగా, కొంత మిశ్రమంగా ఉంటాయి. రాహు ఇక్కడ ఉండడం వలన మీరు భాగస్వామ్యాలలో పెద్ద స్థాయిలో ఆలోచిస్తారు. వ్యాపార భాగస్వాములతో కొత్త అవకాశాలు రావచ్చు. ఇతర దేశాలు, విదేశీ సంబంధాల ద్వారా లాభాలు వస్తాయి. మీకు ఒక ప్రత్యేక ఆకర్షణ, మాగ్నెటిక్ పర్సనాలిటీ వస్తుంది. జనాలు మీతో సులభంగా కలుస్తారు. కొత్త కొత్త అవకాశాలు దూర ప్రాంతాల నుండి వస్తాయి. రాహు ఇక్కడ ఉంటే వైవాహిక జీవితంలో అపార్థాలు, అనుమానాలు, ఆత్మాభిమానం తగాదాలు రావచ్చు. ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన అశాంతి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అహం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో కూడా విభేదాలు రావచ్చు. ఈ స్థానం వలన కొన్నిసార్లు అనైతిక సంబంధాలు, రహస్య సంబంధాల ప్రలోభం రావచ్చు. అందువల్ల నియంత్రణ చాలా అవసరం. మొత్తానికి 7వింట్లో రాహువు ఉంటే మీరు భాగస్వామ్య జీవితం ద్వారా పెద్ద లాభాలను పొందుతారు. కానీ నిజాయితీ, విశ్వాసం, సహనం లేకపోతే సంబంధాలు దెబ్బతింటాయి. శనివారం రోజున రాహుకేతు పూజ చేయడం, శివుడికి పాలు అర్పించడం, నల్ల నువ్వులు దానం చేయడం మంచిది. భార్యాభర్తల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవడం, అనుమానాలను దూరం పెట్టడం అత్యంత అవసరం. 8వ ఇల్లు అంటే దీర్ఘాయుష్షు, రహస్యాలు, అనుకోని సంఘటనలు, ఆధ్యాత్మికత, వంశపారంపర్య ధనం, బీమా, రహస్య శాస్త్రాలు. అక్కడ శని కూర్చుంటే ఫలితాలు గాయమైనవి ఉంటాయి. కానీ చివరికి బలాన్నే ఇస్తాయి. శని ఇక్కడ ఉండడం వలన మీరు లోతైన ఆలోచన చేసే వ్యక్తి అవుతారు. జీవిత రహస్యాలను తెలుసుకోవాలని తపన కలుగుతుంది. జ్యోతిష్యం, మంత్రశాస్త్రం, యోగం, ధ్యానం, ఆధ్యాత్మిక మార్గం వైపు లాగుతారు. చాలా సేపు మౌనంగా ఆలోచిస్తూ సమస్యల అసలు మూలం ఏమిటో గమనిస్తారు. దీర్ఘాయుష్షు కలుగుతుంది, కష్టాలను భరించే శక్తి పెరుగుతుంది. 8వ ఇంట్లో శని ఉండడం వలన జీవితంలో ఆలస్యాలు, ఆటంకాలు, ఒత్తిడులు తప్పవు. అనుకోని సంఘటనలు, ఆర్థిక కష్టాలు కొన్ని సమయాల్లో కలిగస్తాయి. ఆరోగ్యపరంగా నడుము, ఎముకలు, నాడీ సంబంధ సమస్యలు రావచ్చు. కుటుంబంలో అనుకోని తగాదాలు, వారసత్వ ఆస్తి సంబంధ సమస్యలు రావచ్చు. మీరు చేసే పనులు ఆలస్యంగా ఫలిస్తాయి, కాని ఫలించినప్పుడు మాత్రం గణనీయంగా ఉంటాయి. మొత్తానికి శని ఇక్కడ ఉండడం వలన జీవితం కొంత కఠినంగా అనిపించినా, చివరికి మీరు శక్తివంతమైన, లోతైన, ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి అవుతారు. కష్టాలు మిమ్మల్ని మరింత బలంగా తయారు చేస్తాయి. ప్రతి శనివారం శనేశ్వరుడికి నువ్వుల నూనె దీపం వెలిగించడం, అనాథలకు ఆహారం పెట్టడం, నల్ల బట్టలు దానం చేయడం మంచిది. రోజూ హనుమాన్ చాలీసా చదవడం ద్వారా శని దోషం తగ్గుతుంది. శుక్రుడు 12వ ఇంట్లో ఉండటం వలన విదేశీయానం, విదేశాల్లో స్థిరపడే అవకాశాలు బలంగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో మీరు విదేశాల నుండి మంచి లాభాలు పొందే అవకాశముంటుంది. బుధుడు కూడా 12వ ఇంట్లో ఉండడం వలన విదేశీ విద్య, విదేశీ సంబంధాలు, కొత్త భాషలు నేర్చుకోవడం, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ పెరుగుతుంది. మీరు ధ్యానం, యోగా, మంత్ర జపాలు వంటి వాటిలో ఆసక్తి చూపుతారు. శాంతి కోసం ప్రయత్నాలు చేస్తారు. 12వ ఇంట్లో శుక్రుడు ఉండటం వలన కొన్నిసార్లు అధిక ఖర్చులు, విలాసాలకు బానిస కావడం, రహస్య సంబంధాలు ఏర్పడే అవకాశముంటుంది. బుధుడు ఇక్కడ ఉండడం వలన మనస్సు ఎప్పుడూ గందరగోళంగా, ఆలోచనలు ఎక్కువగా, నిర్ణయాలు ఆలస్యంగా తీసుకునే అవకాశముంది. అలాగే కొన్నిసార్లు ఆర్థిక నష్టాలు, అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశముంటుంది. ఇది కలిపి చూస్తే సింహ లగ్నానికి 12వ ఇంట్లో బుధ, శుక్రులు ఉంటే విదేశీయానం, విదేశీ లాభాలు, ఆధ్యాత్మిక అభివృద్ధి ఖచ్చితంగా ఉంటాయి. కానీ అదే సమయంలో ఖర్చులు, రహస్య సంబంధాలు, విలాసవంతమైన ఖర్చులు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి శుక్రవారం స్త్రీలకు వస్త్రదానం చేయడం, బుధవారం పచ్చ బట్టలు ధరించడం, పచ్చ పప్పు దానం చేయడం, ఓం శుక్రాయ నమః, ఓం బుధాయ నమః మంత్రాలు జపించడం, ఆర్థిక ఖర్చులను నియంత్రణలో ఉంచడం. ఈ 3 రోజులు సింహరాశివారికి నిజంగా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఆగస్టు 23, 24, 25 తేదీల్లో మీరు వింటున్న శుభవార్తలు మీ మనస్సును ఎంతో ఉత్సాహపరుస్తాయి. 1. మీరు ఎదురుచూస్తున్న ఆర్థిక లాభం, బకాయి డబ్బులు లేదా ఆగపోయిన హక్కులు తిరిగా రావడం జరుగుతుంది. ఇది మీ ఆర్థిక సమస్యలను తగ్గస్తుంది. 2. కుటుంబంలో ఒక మంచి కార్యక్రమం గురించి శుభవార్త వింటారు. పెళ్లి, సంతానం లేదా వృత్తి సంబంధిత శుభప్రయాణం వార్తగా రావచ్చు. 3. ఉద్యోగం లేదా వ్యాపారం వైపు ఒక పెద్ద అవకాశమొచ్చి మీ కష్టానికి సరైన గుర్తింపు దక్కుతుంది. పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త ప్రాజెక్టు అవకాశం ఉండొచ్చు. 4. ప్రేమలో ఉన్నవారికి బంధం బలపడే శుభవార్త వస్తుంది.
కొందరికి వివాహ యత్నాలు ముందుకు సాగే అవకాశం ఉంది. 5వది, విద్యలో ఉన్నవారు తమ కృషికి మంచి ఫలితాలు లేదా స్కాలర్షిప్, విదేశీ విద్య వంటి శుభవార్తలు వింటారు. ఈ శుభవార్తలు కేవలం మీకు ఆనందం కలిగించడమే కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయి. ఈ 3 రోజులు సింహరాశివారికి నిజంగా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఆగస్టు 23, 24, 25 తేదీల్లో మీరు వింటున్న శుభవార్తలు మీ మనస్సును ఎంతో ఉత్సాహపరుస్తాయి. 1. మీరు ఎదురుచూస్తున్న ఆర్థిక లాభం, బకాయి డబ్బులు లేదా ఆగపోయిన హక్కులు తిరిగి రావడం జరుగుతుంది. ఇది మీ ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది. 2వది, కుటుంబంలో ఒక మంచి కార్యక్రమం గురించి శుభవార్త వింటారు. పెళ్లి, సంతానం లేదా వృత్తి సంబంధిత శుభప్రయాణం వార్తగా రావచ్చు. 3వది, ఉద్యోగం లేదా వ్యాపారం వైపు ఒక పెద్ద అవకాశమొచ్చి, మీ కష్టానికి సరైన గుర్తింపు దక్కుతుంది. పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త ప్రాజెక్టు అవకాశం ఉండొచ్చు. 4వది, ప్రేమలో ఉన్నవారికి బంధం బలపడే శుభవార్త వస్తుంది. కొందరికి వివాహ యత్నాలు ముందుకు సాగే అవకాశం ఉంది. 5వది, విద్యలో ఉన్నవారు తమ కృషికి మంచి ఫలితాలు లేదా స్కాలర్షిప్, విదేశీ విద్య వంటి శుభవార్తలు వింటారు. ఈ శుభవార్తలు కేవలం మీకు ఆనందం కలిగించడమే కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయి. సింహరాశివారికి ఈ కాలంలో శుభఫలితాలు మరింత బలపడాలంటే కొన్ని సులభమైన పరిహారాలు చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం సింహరాశివారికి అత్యంత ముఖ్యమైన పరిహారం. గంగాజలంతో లేదా తులసి ఆకుతో నీళ్లు సమర్పిస్తూ ఓం అరుణి సూర్యాయ నమః మంత్రాన్ని జపిస్తే శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆదివారాల్లో ఉపవాసం చేయడం, ఎరుపు రంగు వస్త్రం ధరించడం లేదా ఎరుపు పువ్వులతో సూర్యుడిని పూజించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. దేవాలయాల్లో హనుమంతుడిని దర్శించడం, ఆదిత్య హృదయ స్తోత్రం లేదా విష్ణు సహస్రనామం పయించడం సింహరాశి వారికి కష్టాలను తొలగిస్తుంది. పసుపు, ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించడం అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. తల్లిదండ్రులను గౌరవించడం, వారి ఆశీర్వాదం పొందడం కూడా సింహరాశివారికి అత్యంత శ్రేయస్కరం. ఎప్పటికప్పుడు దానం చేయడం, ముఖ్యంగా గోధుమలు, ఏరుపు పండ్లు లేదా ఏరుపు వస్త్రాలు ఇవ్వడం వల్ల గ్రహదోషాలు తగ్గుతాయి. ఇలాంటి పరిహారాలను భక్తితో చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి శుభవార్తలు మరింత వేగంగా చేరుతాయి.